హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ సిక్స్త్ పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎగ్జామ్ జరిగిందండి. ఇంటర్మీడియట్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ అంటే సిఎంఏ వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎగ్జామ్ జరిగిందండి. పేపర్ 6 ఇది. ఆ క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం చూద్దాము. ఇదిగోండి, December 2024 కనబడుతుంది కదండి ఇక్కడ. December 2024. ఓకే, ఇదిగోండి పేపర్ 6. 2025లో ఎగ్జామ్ కి అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి ఈ ప్రీవియస్ పేపర్స్. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అట్లాగే పేపర్ ప్యాటర్న్ ఎవరైనా తెలియని ఫ్రెషర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి పేపర్ ప్యాటర్న్ తెలియదు. ఒకసారి చూడండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ December 2024 ఫైనాన్షియల్ అకౌంటింగ్. టైం అలౌడ్ 3 hours అండి. మనం టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏముంది, ఎవరైనా రాస్తారండి. ఒక 6 గంటలు ఇస్తే ఈ పేపర్ శుభ్రంగా చక్కగా 90 మార్క్స్ కల్లా మనం 90 మార్క్స్ తెచ్చుకుంటాం. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫుల్ మార్క్స్ 100. ఇక్కడ ఏమన్నారు చూద్దాం. ద ఫిగర్స్ ఇన్ ద మార్జిన్ ఆన్ ద రైట్ సైడ్ ఇండికేట్ ఫుల్ మార్క్స్. ఫుల్ మార్క్స్ ఇండికేట్ చేస్తున్న 100 మార్క్స్ అని చెప్తున్నారు కదా. నెక్స్ట్, వేరెవర్ నెసెసరీ క్యాండిడేట్స్ మే మేక్ అప్రోప్రియేట్ అజంప్షన్స్. నెక్స్ట్, అండ్ స్టేట్ ద సేమ్ క్లియర్లీ ఇన్ ద ఆన్సర్. తర్వాత, వర్కింగ్ షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. వర్కింగ్ నోట్స్ ఉంటుంది కదండి. వర్కింగ్ నోట్స్ అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇంటర్మీడియట్ లో ఏది సిఈసి ఆర్ ఎంఈసి తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, కామర్స్ లో ఏమైనా డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసినా, తర్వాత అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ క్యాల్కులేట్ చేసినా, అలాంటివి ఏం చేస్తామంటే రఫ్ వర్క్ గా చేసినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్ కి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక ఏమంటున్నాడు, షుడ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ యువర్ ఆన్సర్. మన ఆన్సర్ లో భాగంగానే ట్రీట్ చేస్తారు, వాటికి కూడా మార్క్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా చేయండి క్యాలిక్యులేషన్స్ కూడా, రఫ్ వర్క్ లా కాకుండా. చూడండి, సెక్షన్ ఏ మొత్తం మనకి సెక్షన్ ఏ బి 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తారండి టోటల్ పేపర్ ని. సెక్షన్ ఏ ఒకటి, ఇదిగోండి సెక్షన్ ఏ. రెండోది వచ్చేటప్పటికి సెక్షన్ బి, ఏబి. ఓకే, సెక్షన్ ఏలో వచ్చేటప్పటికి మనకి ఏమన్నారు, సెక్షన్ ఏలో 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, 15 క్వశ్చన్స్ ఇచ్చి 15 into 2 30 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకే, 2 మార్క్స్. ఈ 2 అనేది మార్క్స్ ని ఇండికేట్ చేస్తే 15 అనేది క్వశ్చన్స్ అండి. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి సెక్షన్ బి ఉంది కదా. సెక్షన్ బి వచ్చేటప్పటికి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు అంటే మొత్తం మీద 7 క్వశ్చన్స్ ఇస్తారండి. 7 క్వశ్చన్స్ లో మనం ఎనీ 5 ఏవైనా ఒక 5 ఆన్సర్ చేయాలి. ఓకే, 5 క్వశ్చన్స్ కాబట్టి కదా, 5 into 14 70 మార్క్స్ ఇలా ఉంటుంది. సో 17 + 30 మొత్తం వచ్చేటప్పటికి 100 మార్క్స్. మనకి 2 క్వశ్చన్స్ చాయిస్ అన్నమాట. ఏది సెక్షన్ బిలో. ఇదిగో చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ అంట. సెక్షన్ ఏలో ఫస్ట్ దాంట్లో మనకి 15 క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడు చూడండి. 1 2 3 అంతా కూడా ఏంటంటే మనకి ఆప్షన్స్ ఇచ్చేసి ఆన్సర్ పెట్టమంటున్నాడండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫోర్త్ వన్ అది. నెక్స్ట్ ఫిఫ్త్, సిక్స్త్, నెక్స్ట్ 7 8 9 10 11, నెక్స్ట్ 12 13th క్వశ్చన్, 14 and 15. ఇదిగోండి 14 ఇక్కడ ఉంది, 13 ఇదిగోండి 14 ఇది, 15 మొత్తం 15 క్వశ్చన్స్ ఇచ్చారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి. ఏబిసిడిలో ఒక ఆన్సర్ మీరు చూస్ చేసుకుని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఎంత ఈజీగా ఉంది చూడండి, 2 మార్క్స్. తర్వాత చూద్దాం చూడండి, కొంచెం పెద్ద చేద్దాం సైజ్. రైట్, సెక్షన్ బి స్టార్ట్ అవుతుందండి. సెక్షన్ బి స్టార్ట్ అయినాక మనకి క్వశ్చన్ నెంబర్ 1 అనడండి. క్వశ్చన్ నెంబర్ 2 తోటే మొదలవుతుంది. సెక్షన్ ఏలో 1 అన్నాడు, సెక్షన్ బిలో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ గా తీసుకుంటారు అనమాట. అంటే మనకు సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్ అని అర్థం. మొత్తం 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 14 మార్క్స్. మొత్తం నీకు 7 ఇస్తాడు. ఇదిగోండి 7 క్వశ్చన్స్. ఆన్సర్ ఎనీ 5 out of 7 క్వశ్చన్స్. ఏవైనా కానీ 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయమన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఆన్ కంపేరింగ్ ద క్యాష్ బుక్
ఆఫ్ శివం విత్ ద బ్యాంక్ పాస్బుక్. మీకు అర్థమైపోవాలి, క్యాష్ బుక్ పాస్బుక్ ఇచ్చారు అంటే బిఆర్ఎస్. ఓకే. అయితే ఇక్కడ ఏంటి, సెక్షన్ బిలో మళ్ళీ ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ లో ఏ క్వశ్చన్ గా 7 మార్కుల క్వశ్చన్ ఒకటి, నెక్స్ట్ ఇంకొక 7 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఈ రెండు ఏ అండ్ బి క్వశ్చన్స్ కంప్లీట్ గా రాస్తేనే మనకి మొత్తం 14 మార్క్స్ పడతాయి. ఏమి ఇచ్చారు క్వశ్చన్ చూద్దాం. స్టేట్ విత్ రీజన్స్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే ఎంత ఈజీనో, చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చారండి. ఇవి మొత్తం మనం చేస్తేనే 14 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడు. ఇంద్ర డ్రూ అపాన్ చంద్ర ఏ బిల్ ఫర్ 90,000 అకామిడేషన్ బిల్స్ అండి. మ్యూచువల్ అకామిడేషన్ బిల్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా 7 మార్క్స్. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఇంకో 7 మార్క్స్ కోసం. ఇది మొత్తం రాస్తేనే మనకి ఫుల్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. బిలో ఏమి ఇచ్చారు మనకి, హయ్యర్ పర్చేజ్ ఇచ్చారండి. హయ్యర్ పర్చేజ్ గురించి ఇచ్చారు. ఓకే, 7, 7 14 మార్క్స్. ఇక్కడికి 2 ప్రాబ్లమ్స్ అయినట్టు మనకి. తర్వాత రాహుల్ డస్ నాట్ మెయింటైన్ ఏ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయలేదంటేనే నీకు అర్థమైపోవాలి ఇదేంటంటే అకౌంట్స్ ఫర్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఆర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేసి. మరి ఎన్ని మార్క్స్ ఇచ్చారండి, ఇది పెద్ద ప్రాబ్లం అండి, చాలా టైం పడుతుంది. 14 మార్క్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రేలింక్ లిమిటెడ్ అగ్రీడ్ టు పర్చేస్ ద బిజినెస్ ఆఫ్ ఎ ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 బ్రదర్స్ అంట. చూడండి అండి, ఇది కూడా వచ్చేటప్పుడు మనకు ఒక్కటే ఒక క్వశ్చన్ ఇచ్చారు, కానీ ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి. ఏ అండ్ బి అడిగి 6+8 మార్క్స్ అంటే ఏంటి, పాస్ ద నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ టు రికార్డ్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద కంపెనీ. దీనికేమో 6 మార్క్స్. ప్రిపేర్ ద పోస్ట్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రేలింక్ లిమిటెడ్, దీనికి 8 మార్క్స్ అండి. అలా విడగొట్టారు, డివైడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ లో మళ్ళా ఏ అండ్ బి గా ఇచ్చినట్టున్నారు. చూద్దాం ఏమన్నారు. ఆంధ్ర లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ అకౌంట్ నుంచి ఇచ్చారండి క్వశ్చన్. బ్రాంచ్ అకౌంట్ నుంచి ఇచ్చారు. ఎన్ని మార్క్స్, 7 మార్క్స్. అంటే ఇంకో క్వశ్చన్ ఉంది, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. ఓకే, ఇది ఏం అడిగారు దీనికి చూద్దాం. ఇది కూడా 7 మార్క్స్. ఇదిగోండి 7 మార్క్స్. ఈ రెండు రాస్తేనే నీకు ఒక క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు. From the following information, ascertain the amount of claim to be lodged by చందు. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి ఇచ్చారండి. 14 మార్క్స్. తర్వాత అకౌంటింగ్ స్టాండర్డ్స్ కనబడుతున్నాయి మనకి ఇక్కడ. 7th క్వశ్చన్ లో మనకి ఏ వచ్చేటప్పటికి మళ్ళా ఇక్కడ 1 అన్నారు. ఏలో మళ్ళీ 1 అంట. ఓకే, ఏలో 1 అని 1+3 4 మార్క్స్ అంట అండి. దీనికి 1+3 4 మార్క్స్ ఇంకా ఉన్నాయి అవల. మళ్ళీ 7th లో ఏలోనే మళ్ళీ సెకండ్ వన్ మళ్ళీ 1, 2, 3 అనేసి మళ్ళీ దీనికి 3 మార్క్స్. ఇక్కడికి 7 మార్క్స్ కంప్లీట్ అయినట్టు. తర్వాత 7th లో బి క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అకౌంటింగ్ స్టాండర్డ్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 12 ఎక్స్ప్లెయిన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, వీటి గురించి మనకి ఈ 3 గనక మనకి ఆన్సర్ చేస్తే గనక ఎన్ని మార్క్స్ అంటున్నారు, 3 మార్క్స్. 7th లో బి క్వశ్చన్. తర్వాత ఇంకా అవ్వాల 7th లో బిలో మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారు, లిస్ట్ అవుట్ కంపారిటివ్ ప్రొవిజన్స్ బిట్వీన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 11 అండ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ 21. ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలంట. 4 మార్క్స్. మొత్తం అక్కడికి 3+4 7 మార్క్స్. ఓకే, అక్కడికి మనకి 7th క్వశ్చన్ కంప్లీట్ అయింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. పేరుకి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, 2 చాయిస్ తీసుకోండి అన్నా కూడా ఒక్కొక్క దాంట్లో 2 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో మనకి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను చెప్పానుగా ఫస్ట్ లోనే 3 కాదు 6 గంటలు ఇస్తే ఎవరైనా రాస్తాం. బ్రీఫ్ ఇప్పుడు పెద్ద మ్యాటర్ ఇక్కడ ఏంటంటే పెద్ద టఫ్ ఏం కాదండి. ఆలోచించడానికి టైం ఇచ్చి ఆలోచించండి బాబు మీరు అంటే చేస్తాం మనం ఆలోచించి, కానీ మనం ఇన్ టైం చేసి బయటపడాలి కదా, లేదా పేపర్ లాక్కుంటారు. చూడండి 8th లో ఏ వచ్చేటప్పటికి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మెరిట్స్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంట. 5 మార్క్స్. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారండి. అంటే ఏంటి, 8th లో ఏ, తర్వాత బి, సి 3 ఉన్నాయి. మళ్ళా నీకు బిలో 1, 2, 3, 4, 5 ఇచ్చారు. ఈ మొత్తం రాస్తే నీకు 5 మార్క్స్. ఇక్కడికి ఏంటంటే 5, 5, 10. ఇంకొక 4 మార్క్స్ చూద్దాం. గివ్ ఎంట్రీస్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. వీటికి నువ్వు ఎంట్రీస్ రాయాలంట. ఎన్ని మార్క్స్, 4 మార్క్స్. ఓకేనా, మొత్తం ఇక్కడికి నీకు వచ్చేటప్పటికి 14 మార్క్స్. నన్ను అడిగితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద గ్రిప్ లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు 7 and 8 క్వశ్చన్స్ ముట్టుకోకుండా 7, 8 ముట్టుకోకుండా మనం ఎక్కడి వరకు ఆన్సర్ చేస్తే సరిపోతుందండి. మామూలుగా సెక్షన్ ఏ వచ్చేటప్పటికి 15 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అసలు వదిలిపెట్టకూడదండి. ఇక్కడ 30కి 30 రావాల్సిందే మీరు స్కోర్ రావాలంటే.
తర్వాత దాంట్లో మనకి సెకండ్ క్వశ్చన్, ఏది సెక్షన్ బిలో చెప్తున్నా, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఈ 5 చేసుకుంటే సరిపోతుంది అని నా ఉద్దేశం. లేదు అకౌంటింగ్ స్టాండర్డ్స్ మేము మాకు ఈజీని అంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. సరే, నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అండి, ఈ క్వశ్చన్ పేపర్ అయితే చూడండి. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఒక 3 or 4 క్లాసెస్ గా తీసుకుని నేను అన్ని కూడా పార్ట్ 1, 2, 3, 4 అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను ఈ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, వీటిని నేను 2 మార్క్స్ గా అయితే జూమ్ క్లాసెస్ లో కానీ లేదంటే నేను బోర్డు మీద చెప్పైనా సరే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఓకేనా? అది స్టూడెంట్స్ ఇన్ ఫాలో అవ్వండి నా క్లాసులు. ఎండ్ చేసేద్దాం మనం దీంతో. రైట్? ఓకే అండి.